చెప్పండి. మీతో ఏం పని లేదు నాకు బయటే. మాతో పని లేదా? ఈ వారం ఇగో నీకో దండం. సరే ఏ మాటగా మాటరా, మీ ఇద్దరికి మాటలేవంట కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదా? అంటే మాట్లాడడానికి ఏం రీజన్ లేదు. మీరు రండి, ఇక్కడ రండి. సుధీర్ గారు ఇక్కడ రండి. సార్ ఆయన ఎంతసేపు చూస్తారు సార్? ఆయన పక్కనే ఉంటారు. మీరు ఏమన్నా సార్ ఆయన వైపు తిరుగుతారేంటి సార్? మీరు ఏం కాదు, మామూలుగా చెప్పండి సార్. మీ ఇద్దరు మాట్లాడుకోవడం దగ్గర నుంచి చూద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ మాట్లాడడానికి ఏముంటది? ఇక్కడ ఏం మాట్లాడొచ్చో అవే మాట్లాడండి సార్. షో జరుగుతుంటే మధ్యలో మాట్లాంటాయా? నువ్వు షో మధ్యలోనూ మాట్లాడక షోలోనూ మాట్లాడక అసలు ఏంటి సార్ మీరు? సుధీర్ గారు ఫ్యాన్స్ ఇస్ హర్టెడ్. ఎందుకు కనబడ్డా? లాస్ట్ వీక్ యూట్యూబ్ బ్లాగ్ చేసావు. నేనేమంటానంటే మేడం గారితో పలకరించాలి, మాట్లాడాలి, అప్పుడు మాటలున్నాయని మేము నమ్ముతాం. లేదు ఇక్కడికి వచ్చి మీరు నటించినట్టు మాకు తెలిసింది అనుకోండి, మాటలు లేవని ఫిక్స్ అవుతాం, మా వాళ్ళు రాసుకుంటారు. ఓకే సర్లే, మీ టీం వాళ్ళు ఎలా ఉన్నారు సుధీర్ గారు? నా టీం వాళ్ళందరూ బాగున్నారు. నీ టీం వాళ్ళందరూ ఎలా ఉన్నారు రష్మి? బాగున్నారండి. ఇది బ్లాక్ బస్టర్ ఫ్లాప్. ఇది బ్లాక్ బస్టర్ ఫ్లాప్. అదేంటి మాట్లాడటం కావాలన్నారు, మాట్లాడుతున్నాం అండి. ఇది మనస్ఫూర్తిగా మీరు మాట్లాడట్లేదు. ఏంటి రష్మి సంగతి? ఏంటి రష్మి? ఏంటి సుధీర్? కాదేంటి అది కామెడీగా ఉందా ఏంటి రష్మి అంటే నవ్వుతావు? నా మొహం కామెడీ మొహం. ఈ గ్యాప్ లో ఇది ఒక నిజం రా. సీరియస్ గా నువ్వు ఫ్లో లో నిజం చెప్పేసావు కానీ చాలా రోజు అయింది ఆ డైలాగ్ విన్ని. ప్లీజ్ చచ్చిపోతే ప్లీజ్ ఒక్కసారి అంటే క్వార్టర్ ఫైనల్స్. మీరు చెప్పండి. నాకు తెలియదండి. మీకు వచ్చు చెప్పండి, అదేంటో చెప్పండి. అదే డైలాగ్ మలయాళంలో ఎలా చెప్తారు ఫస్ట్? I will tell to సుధీర్ గారు this dialogue in Malayalam. Okay? చెప్పండి. നീ മടിച്ച ഞാൻ എത്ര സന്തോഷിക്കുമെന്ന് എനിക്കറിയില്ല. నన్ను మడిచా అదేంటో చెప్పండి నాకు. That's only Malayalam channel. టెలికాస్ట్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు కింద పెడతారు కదా. అదే మీరు మాట్లాడుకోండి. ఓకే డన్. కారు కొన్నావు కదా కొత్తది? సెట్ లో అందరికీ తెలిసిన విషయమే కదా. కారు కొన్న పార్టీ ఇవ్వలేదు. నువ్వు ఇల్లు కొన్నా పార్టీ ఇవ్వలేదు. నీదంటే కార్ ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది, అందరం డ్రైవ్ చేసాం కాబట్టి పార్టీ ఇవ్వాలి. ఇంకా ఇల్లు అవుతుంది కాబట్టి. గృహ ప్రవేశం అయింది కదా. చాలా ప్రవేశాలు అయినాయి, ఇప్పుడు వాటి సంగతి ఎందుకు? చంద్రంగా మాట్లాడుకోండి. చాలా ఇల్లు అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తారండి? పిలిస్తే మీరు వస్తారా? అది వీడి కమెంట్స్ చూసావా? అయ్యో ఇచ్చుడు చూసిందే పీకేది ఏం లేదు కానీ సరే ఇప్పుడు నేను అడిగా కదా, నేను మాట్లాడదు. ఇప్పుడు మీరేమన్నా మాట్లాడచ్చు, సరదాగా ఏమన్నా అడగచ్చు కదా. బాబు మీ దెబ్బకి నాకు క్వార్టర్ ఫైనల్స్ కాస్త ఖత్తర్ ఫైనల్స్ లా కనపడుతుంది. కాదు, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్న విషయం ఇదేనా? గృహ ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది, కార్ కొన్నావు పార్టీ, ఇలాగైనా ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే టాపిక్స్ ఇదేనా? మీరు మామూలుగా ఎలా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అన్నాడు, మేము ఇదే మాట్లాడుకున్నాం. సుధీర్ గారు మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదా? ఏమీ లేదు. ఏముంది? సుధీర్ గారు దండం పెడతా, కమల్ హాసన్ సార్ యాక్టింగ్ ఆపి ప్లీజ్. ఏంటి ఏం చేయాలి? ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి? రండి మరి ఏంటి రష్మి, మనం తర్వాత ఫోన్ లో మాట్లాడుకుందాం. ఓకే, ఫోన్ లో ఎలాగో మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ. దీనికి పిలిచారా? అయిందా? బయలుదేరొచ్చా? క్లారిటీ కోసం పిలిచే వచ్చింది. థ్యాంక్ యూ. సో నేనేం మాట్లాడాల చెప్పండి సుధీర్ గారు. సీరియస్ గా అన్నాడు బ్రదర్, అదైతే విన్నాను. ఇటు సార్ నేను మాట్లాడినా సార్. ఎప్పుడు ఆయనే చూస్తారేంటి సార్ మీరు? ఇటే స్ట్రైట్ పెట్టండి. సుమతి శతకాలు. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో సుమతి శతకాలు ఎక్కడ వచ్చాయి? అది కూడా తెలియదు. సరే మీకు తెలిసిన తెలుగు పద్యం. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య. రుచులన్నీ మాకు తెలుసులే కానీ అదే పద్యం ఎన్నిసార్లు చెప్తావయ్యా నువ్వు? తెలుగు పద్యం చెప్పమన్నాడు కదా, వేరే పద్యం చెప్పొచ్చు కదా. ఇంకేం పద్యాలు వచ్చి? అది చెప్పు. చిట్టి చిలకమ్మ గోడ దూకావా, చిట్టి చిలకమ్మ గోడ దూకావా, అమ్మ
చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, తర్వాత నువ్వు వెళ్ళావా పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. ఆ లాస్ట్ అయితే ఖచ్చితంగా గుడ్డుక్కున మింగావు ప్రదీప్ జీ మేడం కూడా ఒకటి చెప్తారంట మలయాళంలో. వెంటనే చెప్పేస్తాడు, మీరు చెప్పడం ఆయన రిపీట్ చేస్తాడు. കാക്കേ കൂടവിടെ കുഞ്ഞിന് കൊടുക്കാൻ കൂടുണ്ടോ, കുഞ്ഞിന് തീറ്റ കൊടുക്കാമോ, കുഞ്ഞു കരഞ്ഞു വിശന്നീടും. సూపర్, చాలా బాగుంది. ఇది నీకు అర్థమైందా? ఆవిడ చెప్పింది అర్థమైందా అంటే ఆ ఫస్ట్ లైన్ చెప్పింది అర్థమైంది. కాకి కూడా విడే కొంచెం కొరక No please in Tamil it will become very big difference. కాదు నాకు ఆవిడ అదే దయచేసి అర్థం കുഞ്ഞിന് കൊടുക്കാൻ కొడుకిన్ കൂടുണ്ടോ, కూరొండే కూడల్ల కూడు. ఇగో నువ్వు సౌండ్ పట్టుకుంటున్నావు, మూతి పట్టుకో. సరే షిఫ్ట్, మలయాళం నుంచి కన్నడకి షిఫ్ట్ అవుతాం మనం. నాకు అస్సలు తెలీదు. కాదు ఏదో ఒక పద్యం. అరే నేను తెలిస్తే నేను చెప్తాను కదా, నాకు తెలీదు నిజంగా. ఒక్క పద్యం కూడా తెలీదు. ఐ వాస్ an outstanding student so I don't know. సరే తినొక హిందీ పోయం చెప్తాడు, ఆ. అది మీరు నేర్చుకుని రిపీట్ చేయాలి. Done. జలక్ దిక్ ఆజా ఏక్ బార్ తుమ్ ఆజా, దో బార్ దో జన్ ఆజా, తీన్ బార్ తీజన్ ఆజా, సబ్ లోగ్ ఆజా వాపస్ నై జా. ఇప్పుడు దీన్ని తెలుగులో ఆయన అర్థమయ్యేలా చెప్తారు మనకి. జలక్ తిక్ ఆజా అంటే ఏంటి సార్? తొందరగా వచ్చే ఏక్ బార్ ఒక్కసారి. ఏ హిందీలో లేని ప్రాబ్లం, ఏక్ బార్ ఆజా దో బార్ ఆజా నువ్వు మార్చలేకపోతే. సరే ఒక్కసారి రా. అమ్మో అలా కూడా బాగా. మీరేదైనా తమిళ పాడండి, లేదంటే ఏదైనా కన్నడలో ఒకటి చెప్పండి. పోనీ నాకు రావట్లేదు కదా. ఇది యాక్చువల్లీ సుధీర్ గారికి యాప్ట్ ఫర్ సుధీర్ గారు. రెడీ. ఓకే. కట్టిపూడి డా కణాల కండబడి కట్టిపూడి డా. అర్థమైందిగా. ఏంటది? దొరికితే ఇంకా కందిపొడి అంట. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది తమిళ్ వచ్చు? అన్నయ్య నిన్ను మాటలు అంటుంటే కట్టిపూడి కారంపూడి అని చెప్పిన అక్కడ కూర్చొని ఉంటావు. చెప్పాలి కదా మణికంఠ అని చెప్పాలి. మణికంఠని భయపెట్టొద్దు. అరే ఏమన్నారు చెప్పరా? మణికంఠ చంపేస్తా చెప్తే. అరే రే నీకు దన్నంరా. అరే చెప్పరా బాబు. యాక్చువల్లీ ఇది సుధీర్ గారికి ఈ సాంగ్ కి చాలా యాప్ట్ సాంగ్ ఫర్ సుధీర్ యాక్చువల్లీ. ఏమయ్యా బ్రదర్ ఫ్రమ్ బ్రదర్ మదర్ కాదు కదా, అక్కడ తీసుకున్నావా? నువ్వు ఇవ్వవా? తమ్ముడిస్తాడు. కట్టిపూడి కాదు